డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో దళిత సమస్యల పరిష్కారం కోసం ఐక్య పోరాటం అవసరమని మాజీ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. పాలకుల నిర్లక్ష్యమే దళిత సమస్యల పరిష్కారం కాకపోవడానికి ప్రధాన కారణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు, వివిధ దళిత ప్రజా సంఘాల ఉమ్మడి ఆధ్వర్యంలో సామాజిక శంఖారావం చెలో కలెక్టరేట్ పేరుతో ధర్నా నిర్వహించారు. సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దళితుల సమస్యల పరిష్కారం కోసం కుల మతాలకు అతీతంగా అభ్యుదయవాదులు, ప్రజాస్వామ్యవాదులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్, సిఐటియు, రైతు ఈ సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా జగన్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న చంద్రబాబు ప్రభుత్వం కానీ రెండు ప్రభుత్వాలు కూడా మాటలైతే చెప్తున్నాయి తప్ప దళితుల సమస్యలు మాత్రం పరిష్కారం చేయడం లేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 12:30 జీవో ఇచ్చాడు, 2 ఎకరాలు కొనివ్వమని, అమలు కాల. జగన్ గారు ఎకరం కొనివ్వమన్నాడు, అమలు కాల. అసలు చంద్రబాబుకి దళితుల సమస్యలు అసలు పట్టించుకోడు. ఉన్నది కూడా అనేక సౌకర్యాలను ఓడిబీగుతున్నారు. సప్లాన్ నిధులు ఏవైతే ఉన్నాయో ఆ సప్లాన్ నిధులు ఎస్సీ ప్యాట్లలో ఖర్చు చేయకుండా ఓసీ ప్యాట్లకి డైవర్ట్ చేసే పరిస్థితి ఉంది. ఎంత దరిద్రం అంటే చుట్టూ ఆక్వా చెరువులు తవ్వేసి దళిత ప్యాట్లలో త్రాగునీరు లేకుండా ఉప్పు నీరుగా మారిపోతే చివరికి దళితులు అంటే నీరు కొనుక్కుని తాగే పరిస్థితి మన కోనసీమ జిల్లాలో ఉంది. ఇంతకన్నా సిగ్గుచెట్టు మరేం ఉండదు. ఈ రాష్ట్ర పాలకులకి అర్థం కావాలి, ఈ కేంద్ర పాలకులకి అర్థం కావాలి. ముఖ్యంగా ఇందుట్లో దళితులకు శ్మశాన వాకిటులు కేటాయించాలి. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. అసలు ఇప్పుడు మరణం దగ్గర కూడా కులం విడిచిపెట్టినటువంటి సమాజం, వేరు కులాలకు కూడా వేరు శ్మశాన వాకిట్లు ఉన్నాయంటేనే అది పెద్ద వివక్ష. కౌన్సిల్లో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. చివరికి ఏ శ్మశానం లేదు కదా, మాకు ఇతర కులాల శ్మశానాలకు మమ్మల్ని రానివ్వట్లేదు కదా, మాకు విడిగానైనా శ్మశానాలు కేటాయించాలనేటువంటి అడిగేటువంటి పరిస్థితికి వచ్చింది. అందువల్ల పాలకులు దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. మనిషి మరణానికి ఆ రకమైనటువంటి గౌరవం ఉండేటువంటి పద్ధతిలో ఒక అందమైనటువంటి, ఒక ప్రశాంతమైనటువంటి శ్మశాన వాకిట్లు స్థలాలు కేటాయించడం, దానికి ఏర్పాట్లు చేయడం అనేటువంటిది చేయాలని చెప్పి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్. అట్లాగే దళితుల పైన, ఎస్సీ ఎస్టీల పైన అత్యాచారాలకు సంబంధించి కావచ్చు, కోనేరు కమిటీకి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఉంది. సప్లాన్ కొంతకాలం అమలు జరిగింది, కానీ దానికి నిధులు కేటాయించడం, దాని వల్ల ఆ పథకాన్ని అటకెక్కించేటువంటి పని పాలకులు చేస్తున్నారు.